వాక్య పరిచయంలోకి ముందుకు పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఆరాధన క్రమంలో మీరు మమ్మల్ని నడిపించిన విధానానికి స్తుతులు. ఈ సమయంలో ఇంతవరకు ప్రార్థనలోనూ కీర్తనలు పాటలోనూ వాక్య పఠనంలోనూ మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయంలో మీ మాటలు వినాలని ఆశగా ఉన్నాం. మాతో మాట్లాడండి. మీ మాటను మేము వినటకు మాకు వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు దయచేయండి. విత్తబడుతున్న మీ మాటను మా హృదయంలో చేర్చుకొని నేను స్తుతించి మా యొక్క వచ్చే వాక్యాన్ని నెమరు వేసుకోగలిగిన ధన్యతను మాకు కలిగించమని మీకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు యొక్క ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనములు చెల్లిస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని ఈరోజు మనం చదివాం. ప్రతిసారి చదివేది ప్రాముఖ్యమైనదే. ఈరోజు కొంత ప్రత్యేకమైన వాక్య భాగం. 144వ కీర్తన భాగంలోని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పదిహేనవ వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా తలచెందు ధన్యులు అని రాయబడింది. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అంటే బైబిల్ చెప్తూ ఉంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అసలు ధన్యత అనగా ఆ మాటకి అర్థము అనగా అది దైవికమైన సమృద్ధిని, పరిశుద్ధతను, మన యొక్క స్థితిని ఒక ఉన్నతంగా చూపించే ఒక మాట. పరిశుద్ధ గ్రంథంలో ఈ ధన్యులు అనబడిన మాట చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ వచనంలో దాగి ఉన్న ప్రాముఖ్యతలో 12వ వచనం నుండి మనం చదవతే ఇట్టి స్థితి గల వారు, దానికి ఎట్టి స్థితి అంటే మా కుమారులు, మా కుమార్తెలు, మా కొట్లు, మా గొర్రెలు, మా ఎడ్లు, మా వీధులు, వాటన్నింటినీ ఆయన ప్రస్తావిస్తూ చెబుతూ, మా కుమారులే కానీ మా కుమార్తెలే కానీ, మా కొట్లు, మా గొర్రెలు, మా ఎడ్లు, మా వీధులు సూపర్ అని చెప్తూ వస్తూ, అట్టి స్థితి గల మేము లేక అట్టి స్థితి గల వారు ధన్యులు అని చెప్పారు. ధన్యులుగా కావాలి అంటే ఇదిగో
ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు 12-14 వచనాలు. ఆ స్థితిలో కలిగి ఉంటే వారు ధన్యులు అని చెప్తున్నాడు. ఆ స్థితులు కలిగి ఉండటమే కాదు, ఆ స్థితులను బట్టి యెహోవా దేవునిగా చేసుకో. ఇది ఇక్కడ ఆయన అంటున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. దేవుడు ఎవరు ఆయన్ను తమకు తాముగా ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలరో, ఎవరు ఆ దైవికమైన పరిస్థితులను అనుభవించగలరో వారు ఆ ధన్యులైన వారు ఈ విధంగా ఉంటారు. మొట్టమొదటిగా పిల్లలు. వారి పిల్లల గురించి ఆయన ప్రస్తావిస్తూ చెప్పిన మాట, ఎలా ఉన్నారట? పిల్లలు ఎలా ఉన్నారని చెప్తున్నాడు. యవన కాలమందు మా కుమారులు మా కుమార్తెలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారట? ఎదిగిన మొక్కవనేను మూల కంపము వలెను ఉన్నారు. పిల్లలు ఎలా ఉంటారు? ఎలా ఉన్నారు? ఎవరు ధన్యులైతే వారి పిల్లలట ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క అంటే అర్థం ఏంటంటే చక్కటి ఫలితాలు ఇచ్చే చెట్లు అని. ఎదిగిన మొక్క అంటే అర్థం ఏంటంటే చక్కటి ఫలితాలు ఇచ్చే చెట్లు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలని చదివిస్తారు. దేని కొరకు? తల్లిదండ్రులు తమ కష్టార్జితం చేత పిల్లలని చదివిస్తారు. దేని కొరకు? ఎవరి భవిష్యత్తు కొరకు? ఎవరి భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు పిల్లలని గొప్పవారిగా చేస్తారు? ఎవరి భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని ఆశపడతారు అంటే వారి యొక్క భవిష్యత్తు మాలాగా ఉండకూడదనే ఒక ఆశ. ఎలాగా ఉండకూడదంటే, మేము కష్టపడుతున్నాం కదా, మేము ఇక్కడ కొన్నిసార్లు బస్సులు ఉంటున్నాం కదా, కొన్నిసార్లు కొన్నింటికి పోల్చుకుంటున్నాం కదా, ఈ భూమి మీద జరుగుతున్న ఏదైనా సరే నా పిల్లలకు రాకూడదని అర్థపడుతున్నాం కదా, ఆ స్థితి నా పిల్లలకు రాకూడదు అని ఆలోచనతో తల్లిదండ్రులు తమ పిల్లలని ఎప్పుడు కూడా వారి కొరకు ఎదిగిన మొక్కలాగా చేయాలని ఆశపడతారు. ఈయనకు అదే అంటున్నాడు, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్క ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఫలితాన్ని పంట బాగా ఉంది, పైరు బాగా ఉంది అంటే అర్థం ఏంటి? పైరు బాగా ఉంది, ఇక నిలబడుతూ ఉంది అంటే అర్థం ఏంటి? పంట కూడా బాగా వస్తుంది అని ఆలోచన. అలాగే మూల కంబములు అన్నాడు. మూల కంబములు అంటే అర్థం ఏంటో తెలిసిన? మూల కంబములు అంటే అర్థం ఏంటో తెలిసిన?
పాతకాలపు ఇంట్లో నివసించినట్లుంటే ఇంటికి నీకు తెలిసినట్లుంటే ఒక ఇంటికి ఒక దూరం ఉంటుంది, ఒకే దూరం ఉంటుంది. ఆ దూరం మీద ఉంటాడు. ఆ ఇంటి పై భారం అంతా కూడా ఆ ఇంట్లో నివసించే వారిని కాపాడాలని ఆ భారం అంతా ఏమొస్తాయంటే ఆ దూరం వస్తాయి. మా పిల్లలు ఎలా ఉన్నారని ఈయన ఎవరైనా అడిగితే ఈయన ఏమని చెప్తున్నాడంటే మా పిల్లలు ఎదిగిన మొక్కల్లాగాను మూల కంపంలాగా ఉన్నారు అని. చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి. ఆయన ఊరికేనే ఇట్టి స్థితి గర్వారు ధన్యుడు అని చెప్పలేదు. ఒకవేళ ఆ స్థితి మనం లేకపోతే మనం ధన్యులమైతే ఒక చిన్న విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకునే ప్రతి జాగ్రత్త వారి మేలుకే కానీ కీడుకైతే. భౌతికమైన తల్లిదండ్రులే ఇంత జాగ్రత్తగా ఉంటే పరమందుల దేవుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. భౌతికమైన తల్లిదండ్రులే ఆలోచన చేస్తే మూల బ్రహ్మంలాగా ఎదిగిన మొక్కల్లాగా ఉంచాలని ఆలోచన చేస్తే పరమందుల దేవుడు ఇంకెంతగా ఆలోచన చేస్తారు పిల్లల విషయంలో. చాలా గొప్ప ఆలోచనే చేశాడు. నేను ఒక చోట ఒక వాక్య భాగాన్ని నేను చదివినప్పుడు కొంత బాగా అనిపించింది. పరమందుల దేవుడు తన ప్రజలైన తాను ఏర్పరచుకున్న తాను కోరుకున్న తన ప్రజలని ఇశ్రాయేలీయులని బహుభారమైన బందీఖానాల నుండి దాన్ని 5 చెరనొచ్చు, 5 బానిసత్వం అనొచ్చు, ఇనుప పొడిని కూడా ఆ చెర నుండి వారిని విడిపించి నాలుగు నడిపించాడు. కణాలను స్వతంత్రించుకున్న తర్వాత ఆ సైన్యము ఆ సంఖ్య పెరిగిపోయింది. స్వతంత్రం వచ్చేసింది వారికి. వారికి ఒక దేశం దేవుడు చేశాడు. ఇశ్రాయేలీయులకు దేశము దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులో ఆ ప్రజలు ఏమైపోయారు అంటే ప్రవక్త యెషయా గారు మాట్లాడుతూ నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేశాను. ఏం చేశాడు ఆయన? వారు ఏం చేశారు? గొప్ప వారిగా చేస్తే వారు ఏమైపోయారు అంటే వారు నా మీద పిల్లల యొక్క స్వభావ శైలి గ్రంథకర్త మాట్లాడుతూ ఆ పిల్లలు ఎదిగిన మొక్కలుగా ఉన్నారు. మా నగరులకు చెక్కిన వాళ్ళండి. మా నగరు ఏ నగరం తెలిసిన యెరూషలేము నగరం. యెరూషలేము నగరాన్ని మనం ఊహించుకోగలిగితే అది ఊహలో ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఆ నగరానికి మూల స్తంభం అంట ఎవరు? పిల్లలు. అంటే పిల్లల యొక్క స్టాండర్డ్ ఏంటంటే ఆ నగరము కానీ ఆ పట్టణము కానీ నిలబడింది అంటే ఆ పట్టణం యొక్క ఆ స్థితి స్టడీగా ఉండేది. దానికి కారణము ఆ పిల్లలు అని చెప్తున్నాయి. అర్థమవుతుంది.
ఆ పిల్లలను చూస్తే ఆయన ఎవరు కనపడుతున్నారంటే ఇష్టం కనపడుతుంది. ఆయన నగలు కనపడుతుంది, దేవుని నగలు. ఆ పిల్లలను చూస్తే ఎలా ఉన్నారంటే మంచి వాళ్ళ నుంచి ఎదిగిన మొక్కల్లా కనపడుతున్నారు. ఎదిగిన మొక్కల్లా. నేను ఒక మాట్లాడే ఇష్టపడుతున్నాను. ఏంటి ఏమంటే బాగా మంచి పొలంలో మీకు బత్తాయికాయ ఎంత సైజు లేదు తెలుసా? బత్తాయికాయ ఎంత సైజు లేదు మీకు తెలిసి ఇంత సైజు నా సైజు దాదాపుగా ఇంత సైజు లేదు. బత్తాయికాయ అంటే వాటినప్పుడు ఇప్పుడు బత్తాయికాయ నిమ్మకాయ సైజుకి వచ్చేసాయి. కారణం ఏంటంటే అప్పుడున్న ఎదుగుదల ఇప్పుడు సారం అయిపోయింది. ఒక బత్తాయి చెట్టే కాదు, అప్పుడు వేసే పొలాలన్నింటిలో కూడా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దిగుబడి కారణం ఏంటి అంటే అప్పుడున్న సత్వం వేరు, అప్పుడున్న స్థితి వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. క్రమక్రమేణా ఈరోజు దిగుబడే లేకుండా పోయే పరిస్థితి. భౌతికంగా ఇదే కోణంలో ఈరోజు ఆత్మీయతలో కూడా దిగుబడి, ఎదుగుదల రెండు కూడా కారణం ఏంటి అంటే ఈరోజు పిల్లలుగా, దేవుని పిల్లలుగా దైవికమైన విషయాన్ని దైవికంగా ఆలోచించక భౌతికంగా ఇంకా ఇవో ఆ ప్రజలు ఉన్నట్లుగా ఉండాలనుకోవాలి. ఆ ప్రజలు అలా ఉంటారు. ఒకవేళ ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే వారి యొక్క ధన్యతను వారు పోగొట్టుకుంటారు. ఈ వచనమే కాదు, ఇప్పుడు 144 12వ వచనం లేదా మరొక 12వ వచనాన్ని నేను చూపిస్తాను. ఎవరి గురించి? యవనస్తుల గురించి. 148 వాళ్ళు ఏం చేస్తుంటారో ఎవరి గురించి చెప్పారు. ఎవరి గురించి మరొక మాట చెప్తున్నాడు ఆయన. 148:12 ఎవరు ఏం చేస్తారట? యెహోవాని స్తుతిస్తారు. అంటే అర్థమేంటి? వారి యొక్క ఆలోచన, వారి తలంపు, వారి యొక్క పరిస్థితులు దేని మీద ఉంటాయంట? దేవుని మీదనే ఉంటాయి. స్తుతించటము అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ఆరాధించటము. ఆరాధించటము అని అంటే అర్థం ఏంటంటే ఆయననే ప్రేమించటము అని. బాగా ఆరాధించటం అంటే ఆయన్నే ఆయన మనం ప్రేమిస్తే ఇక మనకు దాని మీదకి మన మనసు. ఒక మనిషి డబ్బును ప్రేమించాడు అనుకోండి, ఆ డబ్బే సర్వస్వం అవుతుంది. మరొక మనిషి మరొక దాన్ని ప్రేమించాడు అనుకోండి, అది అతన్ని ఆవరించిపోతుంది. అది తాగుబోతుతనమే కానీ, దొంగతనమే కానీ, మోసమే కానీ, అబద్ధమే కానీ, వ్యభిచారమే కానీ, అది ఏదైనా సరే ఒక మనిషి దేనిని ప్రేమిస్తాడో దానికి లోబడతాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఏం చేస్తాము? ఆయనే స్నేహిస్తాము.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12. చదవాలి. చదువుతారా? ఏ యవ్వనం బట్టి మర్చిపోకండి. మీరు స్పీడ్ యవ్వనాలకు స్పీడ్ ఎక్కువ అంటారు, ముష్టిలోలకు ఖర్చు తక్కువ. నీ యవ్వనమును బట్టి యవ్వనము నిన్ను తృణీకరింప నీయకుము కానీ జాగ్రత్త పెడతాం. బైబిల్ ఏమో చెప్తుందంటే ఒక వ్యక్తి తృణీకరింపబడేది ఎప్పుడట ఎప్పుడు తృణీకరింపబడతాడు? బాగా నీ యవ్వనమును బట్టి ఎవరిలోనూ నేను తృణీకరింపబడేది కానీ మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండను. ఒక యవ్వనుడు ధన్యుడు కావాలి అంటే జాగ్రత్త లేదండి. ఎదిగిన మొక్క వలె మూల కంపము వలె కావాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలంట? ఆయన స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలి. ఇకపోతే మన యవ్వనాన్ని యవ్వనులుగా యవ్వన పిల్లలుగా దేవుని పిల్లలుగా యవ్వనాన్ని బట్టి ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక మనిషి తృణీకరింపబడేది యవ్వన దశ, ఒక మనిషి చెడిపోయేది యవ్వన దశ, ఒక మనిషి నరకానికి లోనయ్యేది యవ్వన దశ, ఒక మనిషికి తీర్పు తీర్చేది ఏంటంటే వారి యొక్క యవ్వనం. ఈ యవ్వన దశను గురించి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ తిమోతిని గురించి చెప్తూ ఈరోజు మాతో చెప్తున్నాడు. ఏమనంటే నీ యవ్వనము బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము. యవ్వనాన్ని బట్టి నేను తృణీకరింపకూడదు ఉండాలి అంటే నేనేమో ఉండాలి? మాటలోను జాగ్రత్త. నెంబర్ 1, నా యవ్వనము నేను కలిగి ఉన్న స్థితి, నా ఆత్మీయత చెదిరిపోకుండా అది దేవుని ఆరాధించేదిగా మూల స్తంభముగా ఎదిగేదిగా ధన్యకరం కావాలి అంటే మాటలోను మాటలోనే అని ఆ మాటకు అర్థం ఏంటంటే అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు ఏమని, నోరు మంచిదైతే అంటే ఒక నోరు మనిషి ఏం చేస్తుంది అంట? చెడు చేస్తుంది. ఏం చెడు చేస్తుంది అంటే మన మాటలే. ఊరే మంచిదని చెప్పాలి. నేను చూస్తే నేను ఊరు మంచిదని చెప్పాలంటే ఏముండాలంట? మాటలు. ఏది పడితే అది నోరు దిగదని నాలుగు దిగదని మనం మాట్లాడటానికి వీలు లేదు. బైబిల్లో దేవుడు అనుకుంటా వాక్యం చెప్తుంది, దేవుడు పైన ఉన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. ఎట్లా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఏదైనా సరే దోషము వచ్చేది ఎక్కడట? మాటలలోనే. ఈరోజు మనం పోగొట్టుకునేది కూడా మాట. కొంతమందికి నోరు ఎక్కువగా ఉంటారు, నాలుగు ఎక్కువగా ఉంటారు. ప్రమాదకరమైన మనిషి శరీరంలో
నరకానికి తీసుకెళ్లేది శరీర అవయవ భాగాల్లో ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే సార్ నాలుక. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో నాలుకను సాధన చేయాలి. నాలుకను ఏం చేయాలంట? సాధన చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో చూడడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఒక విషయాన్ని చెప్తాను. ఎవరు అంటే మీరు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నారు. దేవుని దృష్టిలో అందరూ ఎలా కనిపిస్తారు వ్యవసాయానికి? యవనస్తులు లాగానే కనపడతారు. అమ్మ ముష్టిలోనే మా కాళ్ళు కనపడతారు కొంతమంది. దేవుని దృష్టిలో అందరూ సమానము అంటారు కదా. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు అంటే వాళ్ళు యవనస్తులాగానే. దేవుడు కోరుకునే, దేవుడు ఆస్వాదించే, దేవుడు కళ్ళారు చూసి ఆనందించే దశ ఏదైనా ఉందంటే అది యవన దశ. ఒకవేళ మనం ముసలిలో చనిపోయినా కానీ ఆయన సముఖానికి ఎలా వెళ్తామండి? యవనుడు కానీ ఆయన ఇష్టమైన దశ యవన దశ. ఆయన ఆశపడే దశ యవన దశ. ఎందుకంటే యవనుడు దశ అనేది ఆయన కోరుకున్నాడు, దేవుడికి ఇష్టమైన. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే నీ యవనుడు బట్టి యవనుడు ధృవీకరించకుండా చూసుకోవాలంటే ఏం కావాలంటే మొట్టమొదటిగా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక మనిషి జీవితాన్ని మార్చేసేది ఏంటంటే మాటలు. ఒక మనిషి ధృవీకరించబడేది మాట. ఒక మనిషి పైకి వెళ్ళాలన్నా ఇంటికి దిగాలన్నా మొట్టమొదటిది ఏంటంటే మాట. దేవుని విషయంలో దేవుని పిల్లలుగా ఇది మనం గమనించాలి. ఎందుకంటే మనం మాదిరి, ఆయన కింద మాట అన్నాడు, విశ్వాసులకు మాదిరి. ఎవరి విశ్వాసులైతే మన చుట్టూ విశ్వాసులు కాదు, గ్రంథంలో ఉండబడిన విశ్వాసుల గురించి మాట్లాడుతూ మనం తెలుస్తున్నాం. మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండండి. ఏ విశ్వాసులు? పాస్టర్గా కాదు, మా పక్కన ఉన్న పంతులమ్మ కాదు. గ్రంథంలో కొందరు విశ్వాసులు అలాంటి స్థితిని కలిగి ఉన్నారు. వారికి మాదిరిగా ఉందండి. నేను చూస్తే అదో దేవుని పిల్లలు అలా ఉండాలి అన్నారు. మాదిరి, ఆ మాదిరికరంగా మనం ఉండాలంటే మొట్టమొదటి మనం ఎలా ఉండాలంట? మాటల్లోనూ, తర్వాత ఏంటంట? ఒక స్పీకింగ్, ప్రవర్తన బిహేవియర్ అంటారు కదా. ఒక యవనస్తుడు తృణీకరింపబడేది మొట్టమొదటిగా మాటలు కాదు. అక్కడప్పుడు మనం మాటలు జాగ్రత్తగా. రెండవది, తృణీకరింపబడటానికి మరొక కారణం ఏంటంటే ప్రవర్తన. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్, దీన్ని మనము యాటిట్యూడ్ అంటారు కదా. యాటిట్యూడ్ అంటారు. మనకు ఒక ట్యాగ్ ఉంటుంది. మనలో సృష్టించుకున్న ఒక ట్యాగ్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఏమైనా తెలిసిన అల్లు అర్జున్ చెప్పినట్టుగా ఏమని అది ఉంటుంది. మనకు కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. దీన్నే యాటిట్యూడ్ అంటారు. కానీ ఈ యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలో తెలిసిన అది విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. వారి యొక్క ప్రవర్తనను బేస్ చేసుకోవాలి. మాటల్లోనూ ప్రవర్తనలోనూ జాగ్రత్తగా. ఈ 4 క్వాలిటీలు యవనులకు అవసరం. ప్రవర్తన అనేది నేను ఎక్కువగా మీకు చెప్పాను.
దేవుడు ఏదైనా ప్రతిఫలాన్ని ఇవ్వాల్సి వస్తే మీ యొక్క బిహేవియర్ బట్టి మీకు ప్రతిఫలం. అది మీరు చదివే స్కూల్లో కానీ, ఉండే గుడిలో కానీ, వెళ్ళే బడిలో కానీ, ఉండే గుడిలో కానీ, బడిలో అయితే మీకు ఉండబడిన ప్రధాన ఉపాధ్యాయుడు మీ ప్రవర్తనకి సర్టిఫికేట్ ఇస్తారు. అది మీకు ఇచ్చిన సర్టిఫికేట్, చదువుకున్న సర్టిఫికేట్ మీద ఉంటుంది. మీ ప్రవర్తనకి ఇచ్చే సర్టిఫికేట్తో మనం వేసి పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. దీనికి మించింది ఏంటి? ఎక్సలెంట్, అది ఒకటి రాదండి, అది కోరుకోలేదు. మన పౌరులు కూడా ప్రధాన ఉపాధ్యాయులు కూడా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది అనే స్థితిని చూడడానికి ఇష్టపడటం లేదు. ఎలా చూడాలనుకుంటున్నా తెలిసిన ఎక్సలెంట్ అనాలనుకుంటున్నాడు. దేవుడు ఏదైనా సర్టిఫికేట్ మీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఎంత కాండక్ట్ సర్టిఫికేట్ ఏంటో తెలిసిన he is excellent. ఇదిగో ఈమె, ఇతను సూపర్ నైస్. దేవుడు ఇచ్చే సర్టిఫికేట్, దేవుడే నీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ విశ్వాసులకు బాధ్యత ఉండాలి. మీకు ప్రేమ గురించి చెప్పడానికి ఇష్టపడలేదు కానీ కొద్ది విషయాలు నేను చెప్తాను. మీరు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? లవ్ ప్రేమ అంటే మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేశారా? కొన్ని రకాలైన ప్రేమలు ఉన్నాయి, వాటి గురించి వచ్చి వారు మాట్లాడతారు. బైబిల్ చెప్తున్న ప్రేమ ఏంటంటే, మాదిరికరమైన ప్రేమ ఏంటంటే, మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవాలి. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తము మీకు ప్రేమ అంటే ఏంటో తెలియజేస్తుంది. నిజంగా ఏం జరిగితే ఇలా ప్రేమ అని మనం అనుకుంటాం. ఎందుకని చెప్తున్నానంటే వాటిల్లో ఆ చివరి భాగాన్ని ఆయన అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఎంత శ్రేష్టమైందో ఆయన చెప్తున్నారు. ఇది ఎవరు కలిగి ఉండాలంట? ఎవరు కలిగి ఉండాలని అనుకుంటున్నాం? యవనస్తులుగా ఉండబడి దేవుని పిల్లలుగా ఉండబడి. ఇంకోటి నీ విశ్వాసము అనేది మనం కలిగి ఉన్న ఆత్మీయతను దినదినము బలపరుస్తూ ముందు కొనసాగించి, నేను దేవుడు నమ్ముకున్నాను కదా అనుకుంటే కాదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతూ ఆ నమ్మకము ఎక్కడ కూడా సన్నగిలిపోకుండా నువ్వు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆ విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకెళ్లేంత వరకు దాన్ని నువ్వు భద్రపరుచుకుంటూ ఈ దేహంలో ఉండబడిన విషయాలు, ఆలోచనల సమస్తాన్ని కూడా ప్రభు వాక్యం వైపు ఆలోచింపజేసుకుంటాము. అలాగే కొనసాగించాలని ఆశపడతాము. అలాంటి దాన్నే మనము కలిగి ఉండాలి. ఆ ఆశను మనం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. మీకు అర్థమైందంట? విశ్వాసం అనేది మనము ప్రభు చెంతకు నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి మనము సాధన చేసుకుంటూ దాన్నే మన అర్థమైన భాషలో నమ్మకము అంటారు. విశ్వాసము అనే దానికి మరొక పర్యాయపదం ఏంటంటే, దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో అది ఉండి దాన్ని నేను చేరుకోవాలి అనే నమ్మకం కలిగి జీవించాలి. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, కీర్తనకారులు వారి పిల్లల గురించి చెప్పిన మాట, వారి పిల్లలు ఇలా ఉండేటారంటారా లేరంటారా, ఇలా ఉంటే చెప్పాడా, ఇలా లేకపోతే చెప్పాడా,
దేవుడి వాక్యం మనం నమ్మాలి కనుక నిజమే అలాంటి ఉండాలి. ఈరోజు మనం కూడా ఆ స్థితిలో ఉండాలి. ఆ పరిస్థితులను మనము గమనించుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికీ కూడా మనకుండబడిన మనకి ఇవ్వబడిన స్థితిని మనం పోగొట్టుకోకూడదు. అందుకే ఆయన ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి అట? వారి పొద్దులే కానీ, వారి గొర్రెలే కానీ, వారి ఇంట్లే కానీ, వారి వీధులే కానీ బాగున్నాయి, కేరసాలుగా ఉన్నాయట. అంటే వారు ఎంత దూరంగా వాటిని ఆలోచించారు. ఆ వాటి వాదన చాలా ప్రాముఖ్యమైన మన జీవితాల్లో ఈరోజు వాటి గురించి ఆలోచించేద్దాం. మనం ధన్యులుగా దేవుని పాదముల చెంత ఆయన ఇష్టమైన వారిగా ఉంటాం. అని అంటున్నాడు, ఈ స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా కలిగేడు. ఎవరు ధన్యులో ఏ ధన్యతను బట్టి మనము ఆ స్థితికి వస్తామో వారు ఆయన విధులను గురించి మాట్లాడారు. ఈరోజు మనతో మాట్లాడిన దేవుడు ఒకసారి చెప్తున్నాడు, మనం ఆ స్థితిలో ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట మొదటి వచ్చిన చదువుతా 144 మొదటి వచ్చి. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నిధింపబడును. అంటే అందుకేంటంటే ఆయన అంటున్నాడు, నీకు ఆయన దేవుడు అయితే ఆయన ఏమైతారట? నీకు ఆశ్రయ దుర్గం అవుతాడు. నీ ఆశ్రయం ఎవరైతే నీ తల్లిదండ్రులుగా నువ్వు నమ్ముకున్నా, నువ్వు కోరుకున్నా నీ దేవుడే నీకు దుర్గంగా నేను ఉంచుతాను. ఆ దుర్గముగా నేను ఆయన నీ చుట్టూ ఉండాలి అంటే ఇదిగో ఈ స్థితి, ఈ వాక్యానుసారమైన క్రమాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. అలాగనే ఆ స్తుతించి ఆరాధించే క్రమంలో మనము దేనిని బట్టి కూడా తృణీకరించబడకూడదు, కానీ కొంత మాదిరితనం కలిగి ఉండాలి. ఆ మాదిరి ఏంటి అంటే మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, విశ్వాసంలోకి మాదిరిగా అలా ఉంటే ఆయన ఏమైతారంటాడంటే, నాకు ఆయన ఆశ్రయ దుర్గము, నాకు ఆయన దేవుడు. ఆయన నాకు దేవుడైతే ఆయన నాకు ఆశ్రయ దుర్గమైనాడు. నేను ఆయన నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నట్లయితే ఇదిగో నేను ఆయన స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఆయననే ప్రేమిస్తాను, ఆయన మీదనే ఆశపెట్టుకుంటాను. ఆయన మీద ఆశపెట్టుకుంటే ఆయన కాదు, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. ఎలా తృప్తిపరుస్తారు చెప్పండి? తృప్తి అంటే దానికి అర్థం చెప్పండి. మనం మంచినీళ్ళు తాగుతాం, తృప్తి ఉంటుందా? ఉండదా? తృప్తి అంటే అర్థం ఏంటంటే చాలు అర్థమవుతుందా? భౌతికంగా ఈ మనిషికి లేనిది ఏంటంటే, కానీ దేవుని పిల్లలకు ఆయన ఇచ్చేది ఏంటంటే తృప్తి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచగలవాడు. అంటే ఆయన అంటాడు, ఇక్కడికి చాలు అంటాడు. ప్రభు పౌరుతున్నాడు, నా కృప నీకు చాలా ఆయన ఎందుకో తెలుసా? ఆయన నచ్చినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా, ఆయన చిత్తానుసారంగా మన భావాలు కానీ, భావోద్వేగాలు కానీ, మన ఆలోచనలే కానీ, మన తలంపులే కానీ అవన్నీ దైవికమైన ఉన్నట్లయితే ఆయన అంటాడు, నేను కలిగిన వాటి ఇస్తాననుకున్నా, తృప్తిపరచాలి. అలా తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కనుక ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకొని, ఎవరి దశలో ఉన్న మీరైనా, దైవిక పరిస్థితులలో ఉన్న మేమైనా ఆలోచించాలి. మనం ఏ కోణంలో ఉన్నామో, ఎక్కడైనా ధృవీకరించబడుతున్నామేమో వాటిని మనం ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి.
సరి చేసుకుంటూ దేవుడి కృపలో ఉంటున్నాక దేవుడి మాట మన దీవించుగా ఆమె